ఇస్రో PSLV C61 ప్రయోగం మూడో దశలో సాంకేతిక సమస్యను గుర్తించిన ఇస్రో. ఏపీలో మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్. ఆడబిడ్డలందరూ ఓటేస్తే మరోసారి నేనే సీఎం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతానన్న రేవంత్. వీహబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బ్యాగ్ స్టాల్ ను సందర్శించి పరిశీలించిన సీఎం. సైనిక విజయానికి మద్దతుగా హైదరాబాద్ లో తిరంగా ర్యాలీ. హాజరైన వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి. మరోసారి హరీష్ రావుతో కేటీఆర్ భేటీ. పార్టీలో గందరగోళానికి చెక్ పెట్టే యత్నం. ప్రధాని మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీ. పలు ఆసక్తికర అంశాలపై చర్చ. నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ అవకాశం. సామాజిక సమీకరణాల వల్లే జాప్యమైందన్న మహేష్ గౌడ్. భూభారతి పోర్టల్ దేశానికే రోల్ మోడల్ అన్న పొంగులేటి. అవినీతికి పాల్పడే అధికారుల భరతం పడతామని హెచ్చరిక. మహబూబాబాద్ జిల్లాలో ఎస్ఐ దాష్టికం. చెప్పింది వినకుంటే జైలుకు పంపిస్తారని దళితులకు వేధింపులు. మహిళా అభ్యున్నతి ప్రజా ప్రభుత్వ లక్ష్యం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం రేవంత్. మెట్రో ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాల ధర్నా. ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్. అంతర్జాతీయ స్థాయిలో పాక్ నిజ స్వరూపాన్ని బయట పెడతాం. కేంద్రం అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తామన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పార్వతీపురం ఎమ్మెల్యేపై పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు. రాత్రిపూట వాట్సాప్ కాల్ చేసి అసభ్యంగా మాట్లాడారని ఆవేదన. బీఆర్ఎస్ లో 4 స్తంభాలట. హరీష్ రావు నేతృత్వంలో చీలికి ఉంటుందని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫైర్. మంత్రి పదవిపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదు. సిద్దిపేటలో సైనికుడి భూమిని కబ్జా చేసిన వీఆర్ఓ సోదరుడు. దేశ బోర్డర్ నుంచి జవాన్ రామస్వామి సెల్ఫీ వీడియోలో ఆవేదన. కరీంనగర్ జిల్లా అభివృద్ధికై కలెక్టర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి. అభివృద్ధి చేయకుంటే ప్రజా ఉద్యమం చేస్తామన్న గంగుల. కాంగ్రెస్ భాష పద్ధతి మార్చుకోవాలన్న రామచంద్రరావు. మీ తీరు మారకపోతే మేము ఏమిటో చూపిస్తాం. నారాయణపేట ఎక్లాస్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు జీపు ఢీ. 2 మృత్యువాత. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ. బాంబు తయారీ కేసులో నిందితులుగా అనుమానం. హర్యానాలో పాక్ గూఢచారిగా పనిచేస్తున్న విద్యార్థి అరెస్ట్. ఇండియన్ ఆర్మీ వివరాలను పాక్ కి చేరవేసినట్లు పేర్కొన్న పోలీసులు. హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నట్లు గుర్తింపు. పాకిస్తాన్ ను ఏకాకిని చేసేందుకు భారత్ సిద్ధం. ప్రపంచ దేశాలకు 7 అఖిలపక్ష బృందాలు. నీట్ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే. ఫలితాలు నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు.